అద్దం పెట్టుకొని ఆ మతాన్ని ముసుగులో కేవలం జెంట్స్ నే టార్గెట్ చేసుకొని భారతదేశంలో ఉన్న నా ఆడబిడ్డల మొఖాన ఉండే సింధూరాన్ని తుడిచిన ఆ పాకిస్తాన్ మూకకి తిరిగి సరైన రీతిలో గడిచిన వారం రోజుల నుంచి ఏదైతే మన సైన్యం వారికి పెద్ద రీతిలో పెద్ద బుద్ధి చెప్పే పద్ధతి చెప్తుందో ఆకర్ష చిందూరు గాని పేరుతో అద్భుతంగా మన భారత సైన్యం ఈ గడిచిన వారం రోజుల్లో సుమారు 7-8 సార్లు అటెంప్ట్ చేసి 100కు పైగా ప్రధానంగా మొన్న కాశ్మీర్ సంఘటనలో పాలు పంచుకున్న కొన్ని కుటుంబాలు ప్రత్యక్షంగా గాని పాకిస్తాన్ అండదండలతో పాలు పంచుకున్న వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న కుటుంబాలకి ఇప్పటికే తగు రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రజలందరూ భారత సైన్యానికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మద్దతు అదే రకంగా వారి కృషిని అభినందిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ ప్రజలందరూ భారత సైన్యానికి అన్ని సెక్టార్లో ఉన్న సైన్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు భవిష్యత్తులో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సైన్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రజలు ఏ రకంగా అంటే ఆ రకంగా పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే సందేశం ఇచ్చారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి పూర్తి చేతుడు హోదాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుపుతూ ఈ సంఘటనలో పాల్పంచుకున్న అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకి మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ర్యాలీ ఎండీ ఆఫీస్ వరకు ఉంటుంది. అక్కడ కార్యక్రమం ఉంటుంది.